వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లెటర్స్ ఎలా రాయాలి, మనం బ్రష్తో ఎలా రాయాలి అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వస్తుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఈ కలర్ ఆయిల్ పెయింట్తో రాస్తున్నాను. బి రాస్తున్నాను. ఈ బి అనే అక్షరం సైజు 2 ఇంచులు ఉంది. ఈ 2 ఇంచులలో ఈ బ్రష్ 4వ నంబర్ బ్రష్. ఈ 4వ నంబర్ బ్రష్తో నేను పైన ఉన్న గీత కిందనున్న గీత వరకు 2 ఇంచులు అయితే ఉంది. చూడండి నేను ఎలా రాస్తున్నాను, నేను ఎలా పట్టుకున్నాను, ఎంత బ్రష్ని దూరంగా పట్టుకున్నాను, గోడ నుండి ఎంత దూరంలో పట్టుకున్నానో కూడా గమనించాలి. ఇలా పైన కూడా మనం పాయింట్ వచ్చేలా చెయ్యాలి. అప్పుడే మనం రాసే రైటింగ్ అందరికీ కూడా నచ్చుతుంది. కాబట్టి మన పని ఎంత నెమ్మదిగా అయినా పర్వాలేదు, కానీ చూడటానికి మాత్రం మనం రాసేవి చేసేవి అందంగానైతే కనిపించాలి. చూడండి నేను కింది గీత ఎలా ఇస్తున్నాను అంటే బ్రష్ యొక్క ఈకలు కాకుండా ఇలా పాయింట్తో రాయాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా దాన్ని ఇలా చెయ్యాలి లాస్ట్లో, అప్పుడే అందంగా కనిపిస్తుంది. బ్యాంక్, ఇది ఓ అనే అక్షరం. ఇలా స్లోగా రాసినా కూడా అందంగానైతే రాయాలి మనం. ఇది ఎఫ్ అనే లెటర్ ఎలా రాస్తున్నానో చూడండి. స్టార్టింగ్ ఈ ఇంగ్లీష్లో ముఖ్యంగా నిలువు గీత వంకర పోకూడదు, అలాగే అడ్డం కూడా గీసే గీత కూడా వంకరగా వెళ్ళకూడదు. అలాగే క్రాస్గా గీస్తాం కదా, ఇప్పుడు వెనుక క్రాస్ వచ్చింది కదా, ఆ క్రాస్ కూడా ఎక్కడ వంకర కూడా రాకుండా రాయాలి. మొత్తం ఇంగ్లీష్ అక్షరాలలో కరెక్ట్గా లైనింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. వంకర టింకరగా ఉంటే మంచిగా కనిపించదు, మనకు పని రానట్టు అనేది కూడా అర్థమైపోతుంది చూసేవారికి. కాబట్టి కరెక్ట్ నిలువు అడ్డము క్రాస్గా రాసినా కూడా చూడండి, నేను ఏ రాసేటప్పుడు క్రాస్ రాసినా కూడా వంకర టింకరగా వెళ్ళకూడదు, స్ట్రేట్గా ఉండాలి. అప్పుడే ఆ అక్షరంకు అందంగా కనిపిస్తుంది అక్షరం అనేది. చూడండి, నిలువు గీతలు కానీ, అడ్డం గీతలు కానీ, క్రాస్గా ఉన్న గీతలు కానీ స్ట్రెయిట్‌గా
ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఇంగ్లీష్ అక్షరాలలో. చూడండి ఈ విధంగా. మళ్ళీ ఏ రాస్తున్నా నేను. మనం ముందుగా ఇలా నిలివి గీతలు కొట్టిన తర్వాత మనం ఎన్ని అక్షరాలు రాస్తున్నామో అన్నీ మనం ముందుగా రాసి చూసుకోవాలి. రాసి చూసుకుంటే మనకు ఎక్కడి వరకు ఎన్ని అక్షరాలు వస్తున్నాయి అనేవి క్లియర్‌గా తెలిసిపోతుంది. అప్పుడు మనం ఏ సైజులో రాయాలో కూడా కరెక్ట్‌గా మనకు తెలుస్తుంది. ఆ సైజులో మనం రాసుకోవాలి. చూడండి 6 అనేది కూడా పైన రౌండ్‌గా వచ్చింది కదా! అది కూడా రౌండ్ అనేది కరెక్ట్‌గా రావాలి. వంకర టింకరగా వెళ్ళకూడదు. ఇలా నీట్‌గా రాయాలి. అప్పుడే చూసేవారికి నచ్చుతుంది. మనకు కూడా నచ్చుతుంది. మనకు ఇంకా ఎక్కువగా పనులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. చూడండి ఎస్ అనేది ఇలా రాస్తున్నాను. ఇలా స్లోగా అయినా ఇలా రాసుకోవాలి. చూడండి ఇలా. మళ్ళీ హెచ్ మనకు ఇంగ్లీష్ ఎక్కువగా స్ట్రెయిట్‌గా లైనింగ్స్ అనేవి ఉండాలి కరెక్ట్‌గా. ఇంగ్లీష్ లెటర్స్ అన్నీ. అప్పుడే అందంగా కనిపిస్తాయి. నేను బ్రష్ ఏ విధంగా పట్టుకున్నానో కూడా చూడండి. నేను ఇది ఆయిల్ పెయింట్‌తో రాస్తున్నాను. గోడ పైన బ్యాక్‌గ్రౌండ్ వైట్ పెయింట్ వేసిన తర్వాత వైట్ ఆరిన తర్వాత అప్పుడు నేను రాస్తున్నాను. ఇలా అనేది కూడా మనం ఇలా మధ్యలో పెట్టుకొని కూడా ఇలా రాసుకోవచ్చు. ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చెయ్యండి. చూడండి నాకు మెయిన్ పాయింట్ గరుకుగా కాకుండా వల్ల వచ్చేలా చేసుకోవాలి. ఇలా ఈ బ్రష్ గీతలన్నీ పోవడానికి మళ్ళీ ఒకసారి రెండవ కోటింగ్ అనేది ఇవ్వాలి.